కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అప్పటికి పరిస్థితి మారకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠీచార్జ్ లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే తమపైనే కావాలని ఏకపక్షంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, సిరిసిల్లలో కాంగ్రెస్ మధ్య ప్రోటోకాల్ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలంటూ ఈ రోజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి రేవంత్ రెడ్డి ఫోటోతో పాటుగా ముట్టడిగా వచ్చారు. ఫోటోని ఖచ్చితంగా సీఎం క్యాంప్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో పెట్టుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటోను ఖచ్చితంగా పెట్టుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ బీఆర్ఎస్ నాయకుడుగా ఉండడంతో బీఆర్ఎస్ నాయకులు దాన్ని అబ్జెక్షన్ చేస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు బయలుదేరారు. ఈ క్యాంప్ కార్యాలయం ముందే ఇరు వర్గాలు కూడా బాహాబాహికి దిగాయి. ఒకరిపై ఒకరికి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. లాఠీ చార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. ఈ లాఠీ చార్జ్ లో చాలా మందికి గాయాలయ్యాయి. అయితే కాంగ్రెస్ నాయకుల్ని కాకుండా బీఆర్ఎస్ నాయకుల్ని ఏకపక్షంగా లాఠీ చార్జ్ చేసి కొట్టారంటూ పోలీసులపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇదే ప్రోటోకాల్ వివాదం గత కొన్ని రోజులుగా సిరిసిల్లలో వస్తూనే ఉంది. చెక్కుల పంపిణీలో కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు, సిరిసిల్ల ఎమ్మెల్యే ఫోటో పెట్టకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. ఎమ్మెల్యే కనీసం ఆహ్వానం పంపించడం లేదనేటువంటి ఆరోపణలు కూడా పలుమార్లు చేసింది. ఇప్పుడు ప్రోటోకాల్ వివాదంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని అంశాలను లేవనెత్తుతూ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే, ప్రభుత్వ గృహంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో ఎందుకు పెట్టుకోరంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రోటోకాల్ అంశంలో ఇరు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పరస్పర ఆరోపణలు, ఘర్షణల వాతావరణాలకైతే దారితీస్తున్నాయి. తమపైనే కావాలని ఏకపక్షంగా పోలీసులు లాఠీచార్జ్ చేశారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. మనం దీన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు? బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులపై అయితే మండిపడుతున్నారు. లాఠీ చార్జ్ లో తమ వారినే ఎక్కువగా కొట్టారు, తమ వారికి గాయాలనేటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. మరోవైపు ఇరు వర్గాలను కూడా కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు వర్గాలను కూడా పోలీసులు నిర్వహించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. స్వల్ప లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితుల దాకా వెళ్ళింది. ఎందుకంటే పరిస్థితి పూర్తి స్థాయిలో ఉద్రిక్తంగా మారుతోంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి ఘటనలు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు లాఠీ చార్జ్ అయితే చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రెండు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను కూడా పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.